ఈరోజు వాస్తు చాలామంది ఇంటికి ప్రహరీ గోడ అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రహరీ గోడ కట్టేటప్పుడు రెండు వైపులు వేరే వాళ్ళు ప్రహరీ వేసుకున్నారు, దానికి మనం జాయిన్ చేసుకుంటే మనకి రెండు వైపులు గోడలు మిగిలిపోతాయి కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. తర్వాత ఇంటికి మూడు వైపులు ప్రహరీ వేసి ఆపోజిట్ ఒకవైపు ఇల్లు ఎలాగో వాళ్ళు విండోస్ ఏం లేదు కదా, ఏం ప్రాబ్లం లేదులే, అది వాళ్ళు పూర్తిగా వేసుకునేసారు కాబట్టి ఆపోజిట్లో మనము ఆ ప్రహరీ వేసే పని లేదని ఒకసారి ఇల్లు ఉంటుంది వేరే వాళ్ళది, దానికి అటాచ్ చేసి వదిలేస్తారు. కానీ ఇదే పెద్ద తప్పు జనాలు చేసేది. ఎప్పుడు కూడా ప్రహరీ అన్నప్పుడు దక్షిణం 1 ఇంచు హైట్ ఉండాలి, దానికన్నా 1 ఇంచు తక్కువ పరమట, దానికన్నా 1 ఇంచు తక్కువ ఉత్తరం, దానికన్నా 1 ఇంచు తక్కువ హైట్లో కాంపౌండ్ హైట్లో తూర్పు తగ్గు ఉండాలి. అలా ఇలా క్లాక్ వైజ్ హైట్ తగ్గుతూ ఇట్లా రావాలి. అలా వచ్చినప్పుడు అది కాంపౌండ్ వాస్తు బాగుంది. ఇప్పుడు కాంపౌండ్ సౌత్ వాల్ అనుకోండి 5 అడుగులు ఉంది అనుకోండి, వెస్ట్ వాల్ ఎంత ఉండాలి 5 అడుగుల్లో ఒక 2 ఇంచులు తక్కువ, తర్వాత నార్త్ ఈ పరమిటి కన్నా ఒక 2 ఇంచులు తక్కువ, తూర్పు ఇక ఈ ఉత్తరానికన్నా 1 ఇంచు తక్కువ, ఇలా రావాలి. మీరు 3 వైపులు వేసి ఒక వైపు వదిలేస్తే అది చాలా నెగిటివిటీ. అందుకే మీరు పూర్తి గోడ కట్టకపోయినా పర్లేదు, ఒక్క ఇటుకలో వరుసలో అయినా మీరు 4 వైపులు ప్రహరీ ఉంటేనే మంచిది. వేరే వాళ్ళది ఉంది దానికి అటాచ్ చేస్తాము అంటే ఖచ్చితంగా వాస్తు డిఫెక్ట్ అనేది వస్తుంది. ఇది రెండోది, జనాలు చాలామంది అడుగుతూ ఉన్నారు కీర్తి ముఖాన్ని ఎక్కడ పెట్టాలి. కీర్తి ముఖాన్ని ఇంట్లో పెట్టకూడదు, పెట్టడం తప్పేం లేదు, కానీ కీర్తి ముఖం ఇంటి బయటే ఉండాలి. ఎందుకంటే ఆ ఒక కీర్తి ముఖుడు శివుడు తేజస్సు నుంచి ఉద్భవించినది. అందుకే ఏదైనా నరదృష్టి, ఏదైనా మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, ఇతరుల దృష్టి పడకుండా ఉండే దానికోసం ఆ ఆడపిల్లల పైన వేరే వాళ్ళ కళ్ళు పడకూడదు అనే దృష్టి కోసం ఆ ఒక కీర్తి ముఖం అనేది ఇంటి బయట తగిలిస్తారు. కానీ వాస్తు యంత్రం ఇంటి లోపలే, అది ఇంటి లోపల ఎనర్జీ. ఎందుకంటే అందులో దైవ చక్రాలు ఉంటాయి కదా, 9 చక్రాస్ ఉంటాయి కదా, అవి నవగ్రహ చక్రాలకి అధిదేవతల ప్రతీకం. మనిషి నవరంధ్రాల మనిషికి ఈ ఒక విశేషమైన శక్తిని అది పూరయిస్తూ ఉంటుంది. సప్త చక్రాలని జాగృత వ్యవస్థ తెచ్చే ఒక శక్తి అందులో ఉంటుంది. అది ఇంట్లోపల ఉండాలి, లేదు దేవుడి గదిలో ఉండాలి. కానీ కీర్తిముఖుడు దేవుడి గది బయట లేదు ఇంటి బయట ఉండడమే మంచిది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.